లోపల వచ్చినాక పేషెంట్ అని కానీ మీ దగ్గర ఎట్లా స్పందించి ఒక్క అన్న ఇవ మా చెల్లె సుస్మిత అన్న, ఈమె వికరాంగురాలు. అయితే ఈమెకు గర్భిణీశ్రీ అన్న, ఏ నెల గర్భిణీశ్రీ ఉందన్న. ఆమెకు నైట్లో కడుపు నొప్పులు నొప్పి వేస్తున్నా అని చెప్పి మేము తీసుకొని వచ్చినాం, వేరే హాస్పిటల్ తీసుకొని వచ్చినాం. తర్వాత చూసుకున్నారు, ఆ తర్వాత పల్స్ లేదు. ఆమె వెళ్ళి డయాగ్నాస్టిక్ టెస్టులు చేసారు, లోపల తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకొచ్చారు. అప్పటికి పల్స్ లేదని చెప్పారు. మళ్ళీ ఆమెను ఫోన్ చేసి మేమేమన్నాం, సరే లోపల తీసుకెళ్తున్నాము, పల్స్ లేదని చెప్పారు. మమ్మల్ని లోపల రానేలేదు, ఎవరు లోపల రానేలేదు. యాక్చువల్గా మేము వేసుకుంటే మా బాధలో మేము ఉన్నాం. తర్వాత ఏమన్నా మధ్యాహ్నం దాకా ఆర్ఎంఓ వచ్చిండు, ఆయన డిఎంహెచ్ఓ వచ్చి పోస్ట్ మార్టం చేయాలి అని చెప్తే సరే అని చెప్పి పోస్ట్ మార్టం దగ్గర పోయి వచ్చేసరికి బంగారం మీద ఉన్న పుస్తకాలు లేదని ఎంత ఘోరం అనుకోవాలి. అప్పటి వరకు ఉన్న బంగారం అయితే 4 తులాల 3.5 తులాల బంగారం గొలుసు లేచిపోయింది. అప్పటి వరకు ల్యాబ్లో వచ్చింది, అప్పుడేమో ఉన్నది గొలుసు, మళ్ళీ ల్యాబ్ నుంచి బయటకు వచ్చినాక లేదు. మళ్ళీ ఇదే సిబ్బంది వాళ్ళు ఏమన్నారు, ఫోన్ చేసి ఆమె నైట్ ఆమెకు బంగారం ఉందంటే అరే ఉన్నదమ్మా పుస్తకాలు ఉన్నది అక్కడ పోయిందని ఆమె పర్సన్ అవుతుంది. మళ్ళీ వీళ్ళు పొద్దున గేమ్ ఏం ప్లే చేస్తారు వీళ్ళు, అంటే ఈమె నాది ఏదో తిట్టారు వీళ్ళు, నువ్వు ఎట్లా చెప్తున్నావు హాస్పిటల్ ఎట్లా నువ్వు బ్లేమ్ చేస్తావు అని చెప్పి తిట్టేసరికి ఆమె మళ్ళీ మాట మార్చి అరే లేదు నేను ఎట్లా చెప్పినావు నాకు అర్థమవుతుంది లేనట్టుంది అని చెప్పి ఆమె పిచ్చామలాగా మాట్లాడుతుంది. ఇలాంటి సిబ్బందిని పెట్టుకుంటారు వీళ్ళు. అంటే మేము పేదోళ్ళం అని చెప్పి మా ఏ విధంగా అంటే మేము ఊరుకుంటామని చూస్తున్నారా? అరే కూలీలు చేసుకొని బతకడం అండి మేము. మాకు ఇప్పుడు బంగారం ఇప్పుడు ఎన్ని లక్షలు ఉంది రేటు పెరిగింది. సరే పేషెంట్ పోయింది, అది కూడా అడుగుతలేము. పేషెంట్ సరే కష్టమో అదృష్టమో పోయింది, మా బాధలు పేయ మీద ఉన్న బంగారాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు, ఏ విధంగా తీసుకుంటారు? సరే ఫోన్ చేసినాము, ఆయన ఆర్ఎంఓ ఉన్నాడు, ఎవరు కిరణ్ ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసినాము. కుమరి ఉన్నాడు, పాండ నాయకు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేస్తే అవునంతా కదా డ్యూటీలు లేరా ఇవాళ రోజు అంటే వర్కింగ్ డేలో కూడా మీరు ఎందుకు పనిచేయరు? గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక గర్భిణీ స్త్రీ వచ్చి చనిపోయింది, ఇంకోటి మళ్ళీ ఉల్టా బంగారం పోయింది. ఈ డిస్టిక్లలో కాదు, ఈ రాష్ట్రంలోనే ఎక్కడన్నా పాటి మీద బంగారం అనే దాఖలాలు మీరు చూసారు ఎక్కడన్నా? లేదు కదా. మరి అట్లాంటప్పుడు అంత సీరియస్ ఉన్నప్పుడు ఇక్కడ సూపరింటెండెంట్ ఎందుకు రాడు, ఆర్ఎంఓ ఎందుకు రాడు? సరే పోయింది, పోలీసులను పిలిచి